నాగర్ కర్నూలు జిల్లా సింగోటం గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. సింగోటంలోని ఆధునీకరించిన మండల ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను ప్రారంభించారు మంత్రి జూపల్లి. అనంతరం అక్కడ ఏర్పాట్లు చేసిన విద్యార్థుల భవిత కోసం చర్చిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కోసం టీచర్స్ తో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలన్నారు. ఉన్మాదాలు దౌర్జన్యాలు వినడానికి వీలుగాని మాటలు కావచ్చు, పేపర్లా చదవడానికి కూడా భయంకరమైనటువంటి వార్తలు కావచ్చు, అంటే దుర్మార్గమైనటువంటి జరుగుతాయి. ఇక్కడ చూసినాం ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. మరి ఇది ఇద్దరు ముగ్గురు తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలు బాగా చదువుతారు అంటే ఏమడిగినా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరేం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, ప్రజాప్రతినిధులకు మేమేం చేయాలి, అధికారులు వాళ్ళు ఏం చేయాలి, టీచర్లు ఏం చేయాలి అడిగినా అన్నీ బాగానే ఉన్నాయి. పిల్లలు మా పిల్లలు బాగానే ఉందని మాట్లాడుతున్నాం. చాలా టైం పడ్డది కదా, వేరే 2-3 మీటింగ్స్ ఉన్నాయి. అందుకనే అంటే ఆ స్థాయి ఉంది. ఎందుకు కారణం ఎవరు మాట్లాడినా టీచర్లే కదా, టీచర్లు బాధ్యతనే ఎవరు మాట్లాడతారు. టీచర్లు కదా స్కూల్ దగ్గర ఉండేది పిల్లలు పొద్దున 9 గంటలకు 10 గంటలకు స్కూల్, సాయంకాలం 4 గంటల వరకు అనుకుంటారు. అంటే 6-6:30 గంటలు మాత్రమే స్కూల్లో ఉంటారు. మిగిలినటువంటి 17:30 గంటలు ఎవరి దగ్గర ఉంటారు? ఇంటి దగ్గర ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. అవునా కాదు? 6 గంటలు టీచర్స్ అనేది చెప్పాలి. మీరు అన్నట్టుగా అది కూడా కొంత లోపం ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు కనపడతా ఉంది. 6వ తరగతి పిల్లలు 6వ తరగతిలో చెప్పాల్సినటువంటి లెక్క 8వ తరగతిలో చెప్పలేకపోతున్నారు. అది చిన్నది. చతురస్రమో తీసుకుంటే పొడుగు వెళ్ళినట్టు వేషాలు లెక్క 8వ తరగతి వచ్చినా 10వ తరగతి వచ్చినప్పుడు చెప్పలేకపోతా ఉన్నారు. అది చదువు బాగున్నట్టు కాదు కదా. అంటే ఇంకో మాట చెప్పాలంటే గుడ్డెద్దు చీలపడ్డట్టుగా నడుస్తా ఉంది వ్యవహారం. దుర్మార్గాలు దౌర్జన్యాలు వినడానికి వీలుగాని మాటలు కావచ్చు, పేపర్లా చదవడానికి కూడా భయంకరమైనటువంటి వార్తలు కావచ్చు, అంటే దుర్మార్గమైనటువంటి జరుగుతాయి. ఇక్కడ చూసినాం ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. కొత్తగూడెం